అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 270 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ నరేందర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలోని కావేరి పరిశ్రమ వద్ద ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. బీహార్ కు చెందిన రాజ్దేవ్ సింగ్ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ నరేందర్ మాట్లాడుతూ గంజాయి విక్రయించినా, సేవించినా, రవాణా చేసినా నేరమని, ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తులను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. కావేరి పరిశ్రమ వద్ద గంజాయి విక్రయిస్తున్న రాజ్దేవ్ సింగ్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 272 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐలు విజయ్ సిద్ధార్థ, హరీష్, హెడ్ కానిస్టేబుల్ దుర్గారెడ్డి, సిబ్బంది స్వామి, వెంకటేష్, దినేష్, శ్రీకాంత్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావేరి స్టీల్ ఫ్యాక్టరీలో అక్కడున్న లేబర్ కాలనీ రూమ్స్లలో సెర్చ్ చేయగా ఒక గదిలో రాజ్దేవ్ సింగ్ అనే బీహార్కు చెందిన వ్యక్తి వద్ద 272 గ్రామ్స్ గాంజాయి లభ్యమైంది. అట్టి వ్యక్తి మీద కేసు నమోదు చేసి అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి వ్యక్తి పైన ఎటువంటి కేసులు మా వద్ద అయితే లేదు. ఈ గాంజాయి అనేది వ్యక్తిగతంగా హానికరమైనది కాక సమాజానికి కూడా ఎంతో నష్టం చేకూర్చున్న విషయం. కావున ఇట్టి విషయం మీ వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేయగలరు. అట్టి సమాచారాన్ని మేము సీక్రెట్గా ఉంచి అట్టి వ్యక్తులపైన ఎవరైతే గాంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా అట్టి వ్యక్తులపైన తగు చర్యలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేయబడుతుంది. కావున అట్టి విషయం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పర్సనల్గా మాకు ఫోన్లో ఇచ్చినా మేము కేసు నమోదు చేస్తాం.